వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిగి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. షాద్నగర్ నుంచి వికారాబాద్ వరకు 4 లైన్ల రోడ్డు, మన్నెగూడ నుంచి పోలీసు అకాడమీ వరకు 4 లైన్ రోడ్లు, అలాగే రంగారెడ్డిపల్లి బీటీ రోడ్డు పనులు, ఇలా ఎన్నో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో కూడా పరిగి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలోకి తీసుకొస్తానని అన్నారు. మన పరిగి నియోజకవర్గం అసలు చరిత్రలో లేని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది. భవిష్యత్తులో చేయడానికి కూడా ఏముండదు పరిగిలో. అట్లా అన్నీ కూడా నేను కవర్ చేస్తూ ఇంకా డీప్గా పోతూ ప్రైవేటు వ్యక్తులు కూడా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టినట్టుగా ఇప్పుడు శివారెడ్డిపల్లిలో సోలార్ పవర్ వస్తుంది, ఆల్రెడీ కాలాపూర్లో సోలార్ ఉంది, మన బర్కత్పల్లిలో సోలార్ ఉంది, ఉమ్మెంతాల్లో సోలార్ ఉంది. ఇట్లా చాలా ప్రైవేట్ సోలార్ ఇండస్ట్రీస్ వస్తే మన వాళ్లకు నిరుద్యోగ యువకులకు కూడా ఆ గ్రామాల్లోనే ఉద్యోగాలు కూడా వచ్చే విధంగా కృషి చేస్తున్నాం. ఇది కాకుండా హ్యామ్ పద్ధతి ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి బీటీ రోడ్, ప్రతి తాండకు బీటీ రోడ్. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33% గ్రామాలకు టెండర్లు పిలవడం జరిగింది. ఆ కాంట్రాక్టర్స్ ఆర్బీఐ గ్యారంటీ కావాలని చెప్పారు. ఆర్బీఐ గ్యారంటీ ఇస్తున్నాం. ఆర్బీఐ గ్యారంటీ ఇచ్చేసి ఆ వర్క్స్ కూడా తొందరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ విధంగా వచ్చే 3 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి ఒక బీటీ రోడ్ వేస్తాం, ప్రతి తాండకు కూడా ఒక బీటీ రోడ్ వేస్తాం. ఆల్రెడీ 33% ఆఫ్ ది విలేజెస్ ఐడెంటిఫై చేసి టెండర్ పిలిచినాం. అది ఆల్రెడీ కొనసాగుతుంది. తొందరలోనే అది వర్క్ స్టార్ట్ కూడా జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన జరుగుతుంది. లేదా మన రేవంత్